వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్నాడు. బస్సు రావడం ఆలస్యం అవుతుంది. సహనం కోల్పోతున్నాడు. బస్సు ఓ 5 లేదా 10 నిమిషాలకు వస్తుంది అన్న సమాచారం మాత్రం ఉన్నది. ఈలోగా ఓ ఆటో అటుగా రానే వచ్చింది. ఆ కొంత సమయం కూడా ఉండలేక అటే వెళ్తున్న ఆటో ఎక్కి వెళ్ళాడు. సరిగ్గా నేటి ఓటరు ఆలోచన విధానం కూడా ఇలాగే ఉన్నది. ఇది తరచూ నిరూపితం అవుతూనే ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే రుజువైంది కూడా. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడో చేస్తా ఏదో చేస్తా అంటే జనం నమ్మే స్థితిలో లేరు. ఇప్పుడే కావాలి, వెంటనే జరగాలి అన్నమాట. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమీ చేయలేదా అంటే చాలా చేశారు. కానీ వీని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. సాగునీటి రంగంలో విప్లవమే పుట్టించారు. సంక్షేమంతో క్షేమం లేకుండా చేశారు. గుడులు బడులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వలేదా అంటే ఇస్తూ వచ్చారు. ఎన్నో జనరంజకమైన పథకాలు అమలు చేశారు. కానీ జనానికి ఇంకా ఏదో వెలితి ఉన్నది. కొన్నింటిలో ఆలస్యం అవుతుందన్న భావన వారిలో ఉండి ఉండొచ్చు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వందలాది పథకాలు ఆశ చూపారు. వెంటనే బస్సు వచ్చే సమయం ఆసన్నమైందన్నా అప్పుడే వచ్చిన ఆటో ఎక్కినట్టే జనం కాంగ్రెస్ ను గెలిపించారు. అధికారంలో కూర్చోబెట్టారు. వాస్తవంగా కేసీఆర్ పెట్టిన పథకాలు యాడికి పో, రేవంత్ పెట్టిన పథకాలు అదనం అనుకున్నారు. ఇంకేముంది, కాంగ్రెస్ ను గెలిపించారు. 1 నెల 2 నెలలు 6 నెలలు కావచ్చింది. ఏదో తేడా కొట్టొచ్చినట్టు అనిపించింది. మళ్ళీ బస్సు ఆలస్యమైనట్టు అనిపించిందో ఏమో. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకున్న రీతిలో ఓట్లు పడలేదని విశ్లేషకుల అంచనా. అనవసరంగా ఆటో ఎక్కితివి, బస్సు వచ్చిన దాకా ఉండకపోతివి అని అనుకున్నారేమో కొంతమంది. ఏదో గందరగోళంలోనైతే పడ్డారు. ఈ ఆటో నుంచి మధ్యలోనే దింపేస్తారా ఏంది అన్న భయము ఉండబట్టే దీంతో ఈసారి ఊరికి పోవాలంటే ఏదో ఒకటి నమ్మకమైనది ఎక్కాలి అనుకున్నారు కాబోలు. మొన్న కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు బీజేపీకి పెద్ద మొత్తంలో వేశారని విశ్లేషణలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ నయం అనుకున్న వాళ్ళు మళ్ళీ అటు మళ్ళారని తెలుస్తున్నది. అంటే ఇంకా ఏది కరెక్టో ఇంకా గందరగోళంలోనే ఉన్నారన్నమాట. ఇగో ఇప్పుడే మళ్ళీ ఎన్నిక రానే వచ్చింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఆ 3 ఉమ్మడి జిల్లాల ఓటర్లకు పరీక్ష పెట్టింది. ఇగో ఇక్కడ మునుపు అదెక్కితే గజిబిజి అయింది. ఈసారి మంచిదే చూసుకుని ఎక్కాలని ఇక్కడి పట్టభద్రులు అనుకున్నారని చాలా మంది చెప్తున్నమాట. నలుగురి మధ్యన ప్రధాన పోటీ ఉన్నదని తెలుస్తున్నది. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్, రాకేష్ రెడ్డి బీఆర్ఎస్, ప్రేమేందర్ రెడ్డి బీజేపీ, పాలకూరి అశోక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ ఓటర్లు విఘ్నత ప్రదర్శించారని రాజకీయ విశ్లేషకులు, విద్యావంతులు తేల్చి చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బలమైన అభ్యర్థి అయినా ఆయన వైఖరే ఆయనకు మైనస్ అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలపై ఆయన దుర్భాషలు ఆయనకు కాంగ్రెస్ కేడర్ను దూరం చేసిందని చెప్తున్నారు. ఆయనకు పడాల్సిన గతంలో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు పడ్డ ఓట్లు ఈసారి పెద్ద మొత్తంలో అశోక్ సార్ కు పడ్డాయన్నది విశ్లేషకులు, విద్యావంతుల వాదన. ఏదేమైనా ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో బలమైన కాంగ్రెస్ కేడర్ తో తనదే విజయమని తీన్మార్ మల్లన్న ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ కు ఉన్న వ్యతిరేకతే తన విజయానికి కారణమని రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరపున ధీమా వ్యక్తం చేస్తుండగా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ వ్యతిరేకతే తన గెలుపు ధీమాగా బీజేపీకి చెందిన ప్రేమేందర్ రెడ్డి విజయ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన పోరాటం పట్టభద్రులు, నిరుద్యోగులు ఆ 3 పార్టీల పైన జనానికి ఉన్న వ్యతిరేకతే తన విజయ సంకేతంగా పాలకూరి అశోక్ కు ధీమాగా ఉన్నారు. మరి ఈసారి ఓటరన్న ఆటో ఎక్కుతాడా, బస్సు ఎక్కుతాడా, వ్యాన్ ఎక్కుతాడా, మరి ప్రైవేటు వాహనం ఎక్కుతాడా అన్నది త్వరలో తేలాల్సి ఉన్నది.